ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి రోమా పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. రోమా పత్రిక. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుతురు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడ మహాగణుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించి మీరే నాయన వివరించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నా సొంత జ్ఞానంతో అయితే నేను వివరించలేను, కానీ నీ యొక్క జ్ఞానాన్ని ఇచ్చి నాయన నీ యొక్క మర్మాలను బయలుపరచండి. ఈ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి గూఢమైన సత్యాలు మీరు బయలుపరచండి. బిడ్డలతో మాట్లాడండి, సహాయం చేయండి. నిలబడేది మనుషుడు, మాట్లాడేది నేనన్నావు కనుక ప్రభువా, మీరే నాలో ఉండి మాట్లాడి ఈ వాక్యంలో ఉన్న సారాంశాన్ని ప్రభువా బిడ్డలకు అర్థమయ్యే రీతిగా వివరించడానికి కృప దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చదువుదాం. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు నుంతురు. చాలు. ఇక్కడ రెండు రకాలైనటువంటి మనుషులు కనబడుతున్నారండి. మనకు అర్థమయ్యేలాగా మనం చెప్పుకోవాలంటే రెండు రకాలైనటువంటి మనుషులు. ఒకళ్ళేమో శరీరానుసారులు, ఇంకొకరేమో ఆత్మానుసారులు. శరీరానుసారులు ఏం చేస్తారంట? శరీర విషయాల మీదే మనసు ఉంచుతారు. అంటే శరీర సంబంధమైనటువంటి ఆలోచనల మీదే మనసు ఉంచుతారండి కదా. అంటే ఏం తినాలి, ఏం త్రాగాలి, ఈరోజు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం పనికి వెళ్ళాలి కదా, ఇలా ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి రకరకాలుగా ఏం చేస్తారండి శరీరానుసారులు? శరీర విషయాల గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. మరి శరీర విషయాల గురించి ఆలోచన చేస్తేనంట ఏం జరుగుద్దో చూద్దాం. శరీరానుసారమైన మనసు మరణం అంటండి. హల్లెలూయా. శరీరానుసారంగా ఆలోచన చేసేవారికి ఏమవుతుందంటండి? మరణం. శరీరానుసారమైన విషయాలన్నీ కూడా అవి మరణానికి సంబంధించినవి, కానీ మేలుకు సంబంధించినవి అయితే కాదు. కానీ ఎక్కువగా మనం ఏం చేస్తూ ఉంటాం? ఎక్కువగా శరీర విషయాల గురించే ఆలోచన చేస్తూ ఉంటాం. శరీర సంగతుల గురించే ఆలోచన చేస్తూ ఉంటాం. శరీరానుసారమైన జ్ఞానంతోనే మనం నడుచుకుంటూ ఉంటాం కదా. మన ఆలోచనలు శరీరానుసారంగానే ఉంటాయి, కానీ ఆత్మానుసారంగా మాత్రం మనం ఏం చేయమండి? ఆలోచన చేయం. ఆత్మానుసారమైన మనసు ఏంటంట? జీవమును సమాధానం అంటండి. ఆత్మానుసారంగా కనుక మనం ఆలోచన చేస్తే అవేంటంట? ఒకటేమో జీవము, రెండేమో సమాధానం, నెమ్మది, జీవం కలిగిస్తుందంట. ఆత్మానుసారంగా మనం ఆలోచన చేస్తే, ఆత్మానుసారంగా కనుక మనం జీవిస్తే అదేమవుతుందంట? జీవానికి, జీవించడానికి, ఎక్కువ కాలం జీవం కలిగి ఉండటానికి దారి తీస్తుందంట. హల్లెలూయా. సమాధానం. సమాధానం అంటే ఏంటి? ఇంట్లో ఎప్పుడూ కూడా సమాధానాన్ని కలిగి ఉంటారు, ఎప్పుడూ కూడా నెమ్మదిని కలిగి ఉంటారు. హల్లెలూయా. తర్వాత చదువుదాం. ఏలయనగా శరీరానుసారులు శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైందంటండి. హల్లెలూయా. ఏంటంట? శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం. ఎందుకని? ఎలా ఆలోచన చేస్తాం? ఎక్కువగా దేవునికి దగ్గరగా ఉన్నాము, దూరంగా ఎడగా ఉంటాం దేవునికి. ఆయన కార్యాల్లో
ఆయన కార్యాలకు ఎలా ఉంటాం? విరోధంగా ఉంటాం. ఆయన పనిలో సహకరించడానికి ఇష్టపడం. అంతే కదా! విరోధంగా ఉంటాం అంటే అంతేనా? ఎవరికి విరోధంగా ఉంటున్నారు? దేవునికి విరోధంగా ఉంటున్నారంట. హల్లెలూయా. చదువుదాం. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రంను లోబడదు. అది దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు. దేవుని యొక్క వాక్యానికి అది సరైనటువంటిది కాదు. ఎందుకంటే దేవుని వాక్యము ఏం చేయమంటుంది? దేవుని పనిలో సహకరించమంటుంది, కానీ ఆయనకి విరోధంగా వ్యతిరేకంగా ఉండమని చెప్పట్లేదు. కాబట్టి అది శరీరానుసారమైనటువంటి మనసు కాబట్టి దేవునికి విరోధమైంది, వ్యతిరేకమైంది. అది అంత మాత్రం కూడా లోబడనేరదు. అది ఇష్టమైంది కాదు. చదువుదాం. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోష పెట్టరంటండి. హల్లెలూయా. శరీరానుసారంగా ఉంటే దేవునికి సంతోషం వస్తుందా? ఎందుకని రాదు? ఆయనకు ఏం విరోధంగా ఉంటున్నాం, తర్వాత ఆయన పనుల్లో వెనకబడి ఉంటున్నాం కదా. మరి ఆయనకి సంతోషం రావాలంటే ఏం చేయాలి? మరి ఆయన సంతోష పెట్టాలంటే ఏం చేయాలి? మరి ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధమైన సంగతుల గురించి ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితులు కలిగి ఉండాలి. ఆత్మానుసారమైనటువంటి జీవితం మనకు కావాలి. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను గురించి ఆలోచన చేస్తే అప్పుడేం జరుగుతుంది? దేవుణ్ణి సంతోషపెట్టినట్టు, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడమే. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధంగా జీవించాలంటే ఇవన్నీ కూడా కలిగి ఉండాలండి. హల్లెలూయా. చదువుదాం చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, దేవుని ఆత్మ ఎంతమందిలో నివాసం చేస్తుందండి? దేవుని ఆత్మ ఎంతమందిలో నివాసం చేస్తుంది? దేవుని ఆత్మని ఎంతమంది పొందుకుంటున్నారు? దేవుని ఆత్మని ఎంతమంది మీ హృదయాల్లోకి ఆహ్వానిస్తున్నారు? దేవుని ఆత్మకు మీలో చోటు ఉందా? దేవుని ఆత్మకు మీలో చోటు ఉందా? స్థలం ఉందా? మీ హృదయంలో స్థలం ఉందా దేవుని ఆత్మకు? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరెవరండి? ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారైతే కాదంటండి. హల్లెలూయా. కాబట్టి ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాదు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మీలో ఎవరైనా సరే క్రీస్తు ఆత్మ మీలో లేకపోతే ఎవరంటండి వాళ్ళు? ఆత్మానుసారులు. దేవుని ఆత్మ మీలో ఎంతమంది కలిగి ఉన్నారు? మీలో దేవుని ఆత్మ ఎంతమందిలో ఉంది? క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు. ఎవరు వాడు మరి? సాతాను వాడు, అపవాది వాడు కదా. మరి క్రీస్తు ఆత్మ ఉంటే గనక మరి క్రీస్తు విషయాల మీదే మీరు ఆలోచన చేస్తారు కదా. అందుకని క్రీస్తు ఆత్మ ఎవరిలో అయితే ఉండదో వాళ్ళు మాత్రం ఎవరండి? అపవాది వారు. చదువుదాం.
ఆ, 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 ఆ. హల్లెలూయా. శరీర విషయం అయితే ఉమ్, మీ శరీరము క్రీస్తు మీలోనున్న ఎడల, క్రీస్తు మీలో ఉంటే గనక మీ శరీరం ఏంటంటండి పాప విషయాల్లో ఏమైపోయిందంట, చనిపోయి ఆ, ఆత్మ విషయమై జీవయుక్తమైనది జీవించున్నదంట. హల్లెలూయా. అంటే క్రీస్తు మన ఆత్మలో ఉండటం ద్వారా పాపానికి ఏమి లేదు, చోటు లేదు. పాపానికి మన మీద అధికారం లేదు. ఎందుకని? క్రీస్తు ఆత్మ మనలో ఉన్నది కాబట్టి పాపానికి మన మీద అధికారం లేదండి. హల్లెలూయా. చదువుదాం. మీ ఆత్మ నీతి విషయమై ఆ, 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 మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన ఆత్మ చావుకులోనైనా మీ శరీరాలను కూడా ఏం చేస్తుందంటండి, నివసింపజేస్తుందంట. ఎట్లా? ఎలా? దేవుని ఆత్మ ద్వారా కదా. అంటే ఆత్మ శరీరానుసార్లు ఆత్మానుసార్లు కదా మనం చెప్పుకునేది. ఆత్మానుసారంగా ఉంటే సావుకులోనైన శరీరాలను కూడా జీవింపజేస్తాడంట దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కువగా శరీరానుసారంగా జీవించే వారం కాదు. ఎందుకంటే దేవుని యొక్క రక్తం చేత కడగబడినటువంటి మనము, ఆయన శరీర రక్తాల్లో పాలు పంపులు పొందుతున్న మనం శరీరానుసారులుగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? ఆత్మానుసారంగా ఉండాలి. కానీ ఆత్మానుసారమైనటువంటి జీవితాలు మనలో కిందకి చదువుదాం. 13వ వచనం చదవండి. 12 చదువుదాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. హల్లెలూయా. శరీరానుసారంగా ప్రవర్తించడానికి శరీరానికి మనం ఎవరము రుణస్థులం కాము. కానీ మన ప్రవర్తన శరీరానుసారంగా ఉందా, ఆత్మానుసారంగా ఉందా? శరీరానుసారమైన ప్రవర్తనే మనలో ఉంది, కానీ ఆత్మానుసారమైన ప్రవర్తన మనలో మనం ఆత్మకే రుణపడి ఉంటున్నాం, కానీ శరీరానికే రుణపడి ఉంటున్నాం, కానీ ఆత్మకు రుణపడలేకపోతున్నాం కదా. చదువుదాం చూడండి ఇంకా. శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన ఇంద్రు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి మరి మనం? శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఏం చేస్తారంట? చనిపోతారంట. మరి ఆత్మానుసారంగానే జీవిస్తే శరీర క్రియలను ఏం చేయాలి? చంపాలి. మనలో ఉన్నటువంటి శరీర క్రియలన్నిటినీ చంపాలి. శరీర ఆశలన్నిటినీ జయించాలి కదా. రకరకాలైనటువంటి శరీర ఆశలు, శరీర కోరికలు కలిగి ఉంటారు కదా. మరి వాటన్నిటినీ కూడా మనం విడిచిపెట్టినప్పుడే ఏం జరుగుద్ది? ఆత్మానుసారంగా మనం బ్రతుకుతాం.
కదా. ఆత్మానుసారంగా బ్రతకాలంటే మరి శరీరానుసారమైన క్రియలన్నిటిని కూడా వదిలేయాలి, విడిచిపెట్టాలి. శరీరానుసారమైనటువంటి ప్రతి మనసు కూడా మనలో నుంచి తీసివేసుకోవాలి. శరీరానుసారమైన ప్రవర్తనను విడిచిపెట్టాలి. శరీర సంబంధమైనటువంటి ఏ క్రియ కూడా మనలో ఉంచుకోకూడదండి. హల్లెలూయా. ఆత్మానుసారంగా జీవించేవారు, ఆత్మ సంబంధంగా ప్రవర్తించేవారు, ఆత్మ విషయాల గురించి ఆలోచించేవారు ఏం చేస్తారు? బ్రతుకుతారు. హల్లెలూయా. 3 యోహాను పత్రిక 1 వచనం చదువుదాం చూడండి. యోహాను రాసిన పత్రిక 3 యోహాను పత్రిక అండి. 3 యోహాను పత్రిక 1 అధ్యాయం 1 వచనం. 2వ వచనం చదువు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఎన్ని విషయాలు? అన్ని విషయాలు, కొన్ని విషయాల్లో కాదు. ఏ విషయాలు అవి? ఎలా వర్ధిల్లాలి? ఆత్మ ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు అభివృద్ధి పొందుచు ఎలా ఉండాలి? సౌఖ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలి. ఎవరు వారు? ఆత్మానుసారంగా వర్ధిల్లే వాళ్ళు అలా ఉంటారంటండి. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా వర్ధిల్లే వాళ్ళు ఎలా ఉంటారు? అన్ని విషయాలలో వాళ్ళకి అసలు లోటు అనేదే ఉండదు, కొరత అనేదే ఉండదు. ఏ రోజు కావాల్సినటువంటి అవసరాలు దేవుడు ఆ రోజున వాళ్ళకి తీరుస్తూ ఉంటాడు. ఎవరికి? ఆత్మానుసారులకి. శరీరానుసారులకి కాదు, శరీరానుసారులకి కాదు, ఆత్మానుసారులకి. ఎలా ఉండాలి? వాళ్ళు ఎప్పుడు కూడా వర్ధిల్లుతూనే అన్ని విషయాల్లో కూడా, ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలి? వర్ధిల్లుతూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా వర్ధిల్లుతూ ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. మనము శరీర స్వభావము ఎలా ఉంటుంది? ఎక్కువగా శరీర స్వభావం ఏ విధంగా ఉంటుంది? పక్క వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటే మన ఇరుగు పొరుగు వారు అభివృద్ధి పొందుతూ ఉంటే ఏం చేస్తారు? శరీరానుసారులు శరీరానుసారులు ఏం చేస్తారు? ఓర్చుకోలేరు కదా. వీళ్ళు ఎందుకని ఇట్లా వర్ధిల్లుతున్నారు? వీళ్ళు ఎందుకు ఇలా అభివృద్ధి పొందుతున్నారు? వీళ్ళు ఎందుకు ఇలా అన్ని విషయాలు వీళ్ళకి ఏమీ లోటు లేకుండా అంత మంచిగా జరుగుతుంది ఎందుకని చెప్పి శరీరానుసారులు ఏం చేస్తారండి? ఓర్చుకోలేరు. అదే ఆత్మానుసారులు అయితే ఏమనుకుంటారు? ఆత్మానుసారులు అలా అనుకుంటారా? ఏమనుకుంటారు మరి వాళ్ళు? బా ఇల్లు భలేగా దీవించబడుతున్నారు, దేవుడు చూడు వీళ్ళకి ఏమీ లోటు లేకుండా అన్ని విషయాల్లో దేవుడు చక్కగా అన్నీ వాళ్ళకి ఎప్పుడు కావాల్సి, ఎప్పుడు ఏది కావాలంటే అది వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి ఆత్మానుసారులు. శరీరానుసారులు మాత్రం బాగా కుళ్ళుకుంటూ ఉంటారు, ఓచుకోలేరు, చాలా చిరాకుగా వీళ్ళు ఎందుకు ఇట్లా పైకి వస్తున్నారు, రోజుకు రోజు అన్నీ వాళ్ళకి ఏది కావాలంటే అది సమకూర్చుకుంటున్నారు అని చెప్పి చాలా ఓర్చుకోలేనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎవరు వాళ్ళు? శరీరానుసారులు. అందుకనే ఫస్ట్లో ఏం చదువుకున్నాం మనం? శరీరానుసారమైన మనసు గలవారు శరీర విషయాల మీదనే మనసు ఉంచుతారు. అదే ఆత్మానుసారులు అయితే ఏం చేస్తారు?
ఆత్మ విషయాలంటే ఏంటి అసలు? ఆత్మ విషయాలంటే ఏంటి? నేను ఆత్మీయంగా ఎలా వర్ధిల్లుతున్నాను? నేను ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాను? ఆత్మీయ జీవితంలో నేను వెనకబడి ఉన్నానా? అందరికంటే ముందున్నానా? ఎలా ఉన్నాను? నా ప్రవర్తన ఎలా ఉంది? ఆత్మీయంగా ఉందా? లేకపోతే శరీరానుసారంగా ఉందా? దేవునికి విరోధమైన ప్రవర్తన నాలో ఉందా? దేవునికి ఇష్టమైన ప్రవర్తన నాలో ఉందా? అని చెప్పి ఆత్మానుసారులు ఏం చేస్తారు? ఆలోచన చేసుకుంటారు. ఒకవేళ శరీరానుసారమైనది ఏదైనా వాళ్ళ మనసులో ఉంటే ఏం చేస్తారు? తీసేసుకొని చక్కగా ఆత్మ సంబంధంగా జీవించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. హల్లెలూయా. అందుకని శరీర స్వభావం గలవారు శరీర స్వభావం గలవారి గల మనసు దేవునికి ఏంటంట? విరోధమైంది. మనలో విరోధమైన మనసే ఉంచుకుంటున్నాం, కానీ ఆత్మ సంబంధంగా మరి దేవుని యొక్క పరిచర్యలో మనం ఎలా కొనసాగాలి, ఎలా ముందుకు నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఆత్మానుసారంగా మనం ఇంకా ఏం తెలుసుకోవాలి, ఏం అనుభవించాలి, ఆత్మానుసారమైనటువంటి అనుభవాన్ని మనం ఎలా పొందుకోవాలని చెప్పి ఆత్మ సంబంధంగా ఆలోచించే జీవితాన్ని ఆత్మ సంబంధంగా ఆలోచించే జీవితం ఎవరికి కూడా ఉందా? ఆలోచిస్తున్నారు ఎవరైనా? అసలు ఈ పరిచర్య ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి, ఎలా ఎట్లా ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఏం కార్యాలు చేయాలి, అసలు ఏంటి, ఆత్మ సంబంధంగా ఏం ఆలోచన చేస్తున్నారు మీరు? హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఏమైనా మీరు ఆలోచన చేస్తున్నారా? ఆత్మ సంబంధమైన జీవితాన్ని మీరు వర్ధిల్ల చేసుకుంటున్నారా? ఆత్మ సంబంధంగా మీ జీవితాలు ఎలా వర్ధిల్లుతున్నాయి? హల్లెలూయా. ఆత్మానుసారంగా అసలు ఆలోచన చేస్తున్నారా? ఆత్మానుసారమైన ఆలోచన ఎవరికి కూడా లేదు. ఎప్పుడు శరీరానుసారులతో కలిసి జీవించటం, శరీరానుసారులతో ప్రవర్తించటం. వాళ్ళకిలాగే మనం కూడా, వాళ్ళకి మనకి ఏ తేడా లేదండి. లోకానుసారులతో కలిసి జీవిస్తే వాళ్ళకి మనకి ఏమైనా తేడా ఉంటుందా? ఉండదు కదా. మరి ఎందుకని ఆత్మానుసారంగా దేవుడు ఆత్మానుసారంగా ఏర్పరచుకున్నప్పుడు ఆత్మానుసారమైన జీవితం లేకుండా శరీరానుసారంగా ఉంటే మరి దేవునికి విరోధమైన మనసేగా. దేవునికి విరోధమైన ఆయన సంతోషపెడుతున్నారా? ఏ విషయంలోనైనా దేవుని సంతోషపెడుతున్నారా? 8వ వచనం చదవండి. రోమా 8:8. 8వ వచనం. అది శరీర స్వభావం గలవారు ఏం చేస్తారు? ఆయన సంతోషపెడతాం కాకుండా ఏం చేస్తారు? ఆయనకి బాధను కలగజేస్తారు, దుఃఖాన్ని కలగజేస్తారు శరీరానుసారులు. మరి ఆత్మానుసారులు ఏం చేయాలి? ఆత్మానుసారులు ఏం చేయాలి? మరి ఆత్మానుసారులు ఏం చేయాలి? ఆత్మానుసారులు దేవుని సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే దేవుని ఆత్మ సంతోషంగా ఉంటుంది? ఎలా జీవిస్తే దేవుని ఆత్మకు సంతోషం కలుగుద్ది?
మన ప్రవర్తన ఎలా ఉంటే దేవుని ఆత్మకు సంతోషం కలుగుద్ది. ఉం? మన ఇష్టానుసారంగా జీవిస్తే దేవునికి సంతోషం కలుగుద్దా? కలగదు. మరి ఏం చేయాలి? దేవునికి సంతోషం కలగాలంటే మన జీవితాలు ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటేనే ఆయన సంతోషంగా ఉంటాడు, లేకపోతే బాధపడతా ఉంటాడండి. హల్లెలూయా. కాబట్టి శరీర సంబంధమైనటువంటి మనసును మనలో నుంచి తీసివేసి ఏం ధరించుకోవాలి? ఆత్మ సంబంధమైన జీవితము, ఆత్మ సంబంధమైన స్వభావం, ఆత్మ సంబంధమైన మనస్సు, ఆత్మ సంబంధమైన వర్ధిల్లటం కదండి. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా వర్ధిల్లాలి. శరీరానుసారమైనటువంటి సంపద ఎంతకాలం మనతో ఉంటుందా? ఎంత డబ్బున్నా సరే ఎన్ని రోజులు ఉంటుందండి? ఏదో సామెత ఉంది కదా, కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి అంటండి. కొండలు అసలు మామూలుగా అయితే కరుగుతాయా? కరగో, కానీ కరుగుతాయి అంట. కూర్చొని తింటే కొండ అంత ఆస్తి ఉన్నా సరే అది తొందరగా అయిపోద్దంట. మరి అందుకనే శరీరానుసారమైనటువంటి మనసు కూడా, శరీరానుసారమైన సంపద కూడా అలాగే ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. అదే ఆత్మానుసారమైన సంపద అయితే ఎలా ఉంటుంది? అది రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది కదా. పెరుగుద్దా తరుగుద్దా? ఆత్మానుసారమైన సంపద పెరుగుద్దా తరుగుద్దా? పెరుగుతూ ఉంటుంది, రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే వర్ధిల్లుతూ ఉంటాం. మనకు తెలియకుండానే అన్నీ దేవుడు మనకు సమకూరుస్తూ ఉంటాడు. శరీరానుసారంగా అయితే మనం ఏం చేస్తామంటే, ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఏం చేస్తాం? ఎన్ని రోజుల నుంచో అనుకుంటూ ఉంటాం కదా, ఆ వస్తువు కొనాలి, ఆ వస్తువు కొనాలి, అది కావాలి, మనకి అది కావాలి, కొనాలి అనుకుంటాం, కానీ కొనలేము. అదే ఆత్మానుసారంగా కనుక మనం కోరుకున్నాం అనుకోండి, కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి, అది మనం అనుకోకుండానే దేవుడు మనకి ఏదో విధంగా ఇచ్చేస్తాడనమాట. హల్లెలూయా. అందుకని శరీర సంపద అయితే కొండైనా కరిగిద్ది, కానీ ఆత్మ సంబంధమైన సంపద అయితే అది రోజు రోజుకి పెరుగుతూ వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి శరీరానుసారమైన విషయాల గురించి మాత్రం ఏమాత్రం కూడా ఆలోచన చేయొద్దు. శరీరానుసారమైనటువంటి సంగతుల గురించి ఆలోచించడం మానేసి ఆత్మానుసారమైన సంగతుల గురించి ఆలోచన చేయాలండి. ఈ వారం అంతా దేవునికి నేను ఎలా ఉపయోగపడాలి, ఈ నెల అంతా దేవుని సన్నిధిలో నేను ఎలా గడపాలి, ఈ సంవత్సరం అంతా దేవునికి నేను ఎలా రుణపడి ఉండాలి, ఈ సంవత్సరం అంతా దేవునికి నేను ఏం చేయాలి, ఏం చేయగలను, ఎలా చేయగలను అనే విషయాల గురించి మనం ఆత్మానుసారంగా ఆలోచన చేస్తే కనుక దేవుడు తప్పకుండా మనకి ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడండి. హల్లెలూయా. ఎలాగా? అన్ని విషయాల్లో, ఆత్మ సంబంధమైన అన్ని విషయాల్లో దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేసి సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంచుతాడు. హల్లెలూయా.
కాబట్టి శరీర స్వభావాన్ని తీసివేసుకొని శరీర సంబంధమైన మనసును మనం తీసివేసుకొని ఆత్మ సంబంధమైనటువంటి మనసును, ఆత్మానుసారమైనటువంటి ఆలోచన, ఆత్మానుసారమైనటువంటి క్రియలు మనం చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలం ఇచ్చేవాడు. హల్లెలూయా. కాబట్టి శరీర క్రియలన్నిటినీ కూడా ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి, నశింపజేయాలి. శరీర క్రియలకు మనలో చోటు ఇవ్వకూడదు, స్థానం ఉండకూడదు మనలో. మరి దేనికి చోటు ఇవ్వాలి? మనం ఆత్మానుసారమైనటువంటి క్రియలు జరిగించాలి. నీవు జీవించున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడివే. ఎట్లా? శరీరానుసారంగా అయితే మృతుడివే. నీవు జీవించుతున్నావన్న పేరు గనక నువ్వు కలిగి ఉంటే ఆత్మానుసారంగా నువ్వెవరివి? బ్రతికి ఉన్నవాడు. హల్లెలూయా. కాబట్టి శరీరానుసారులు ఎవరండి? మృతులు. ఆత్మానుసారులు జీవించేవారు. అందుకని ఆత్మానుసారమైనటువంటి జీవితము ఎప్పుడు కూడా ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి శరీర సంబంధమైనటువంటి మనసును తీసివేసుకొని ఆత్మానుసారంగా జీవించాలని దేవునికి అన్ని విషయాలలో దగ్గరగా ఉండి దేవుని చేత వర్ధిల్ల చేయుచున్నటువంటి దేవునికి దగ్గరగా ఉండాలని మనకి తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడి దినం మనతో మరి శరీర సంబంధమైనటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు ఈ రాత్రి దేవుడు మనకు బయలుపరిచినందుకు మరి దేవునికి ఎంతైనా మనం రుణపడి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి రాత్రి ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఈ వాక్యానుసారమైనటువంటి ఆత్మానుసారమైనటువంటి జీవితంలో మరి వర్ధిల్లడానికి, అన్ని విషయాల్లో కూడా సౌఖ్యంగా ఉండడానికి మీ జీవితాలు మీరు సరి చేసుకొని దేవుని ఆత్మ చేత నడిపించబడటానికి మనం ప్రయత్నం చేద్దామండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.